ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం కోసం మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆర్ఓ గారికి ఇవ్వడానికి ఆథరైజేషన్ లెటర్స్ని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం. అలాగే రీసెంట్గా జరిగినటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనటువంటి పక్షంలో నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ ఎలక్షన్లు అయ్యేంత వరకు పూర్తిగా మండల పార్టీ అధ్యక్షులదే కీలకమైనటువంటి భూమిక కనుక మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలను పూర్తిగా వేసుకొని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు 5 హామీలని దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. 5 న్యాయాల్లో పూర్తిగా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అలాగే రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా వాటిలోకి వచ్చేటట్లు అందరికీ మేలు జరిగే విధంగా ఆ మేనిఫెస్టోను కూడా ప్రకటించడం జరిగింది. అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఆమె తెలియపరిచారు. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల మీదనే ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ పార్టీలన్నీ కూడా పూర్తిగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ 4 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నా ఇవన్నీ కూడా బీజేపీకి తొత్తులుగానే పనిచేస్తున్నాయి అనేదానికి మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా సిఏఏని అమలుపరిచింది. ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని కొత్తగా తీసుకొని వచ్చి ముస్లిం మైనార్టీలందరికీ కూడా ద్రోహం చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీకి కానీ తెలుగుదేశానికి, జనసేనకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 4 పార్టీల్లో ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీ పార్టీకే వెళ్ళిద్దని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అంతేకాకుండా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మరొక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది. అంటే అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అంతకుముందు ప్రత్యేక హోదా కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అయితే ప్రత్యేక ప్యాకేజీ కోసం నరేంద్ర మోడీతో కలిసిపోయినటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా మీద పోరాడినటువంటి పరిస్థితి లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తున్నా కూడా ఆయన ఎటువంటి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది లేదు. విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కేంద్ర ప్రభుత్వంతో పోరాడినటువంటి పరిస్థితి కూడా లేదు. వీటన్నిటి కూడా మన ప్రజల్లో తీసుకెళ్ళాలి. అంతేకాకుండా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది మన రాష్ట్రానికి అని చెప్పేసి తెలియజేయాలి. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకి 30 లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తాం, నిరుద్యోగ యువతని రూపుమారుతామని చెప్పేసి ఆయన చెప్పారు. అంతేకాకుండా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు ఇస్తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి పేద మహిళకు కూడా ₹1,00,000, ప్రతి పేద మహిళకి ₹1,00,000 అంటే నెలకి 8,500 రూపాయలు వృత్తిగా వాళ్ళ అకౌంట్లకి, మరి కుటుంబ పెద్ద అయినటువంటి మహిళ అకౌంట్లకి మేము వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు. అలాగే రైతులకి మినిమం ప్రైస్ అనేది చట్టబద్ధం చేస్తాం, రైతుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ ప్రతి సంవత్సరం కూడా రైతులకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది, ఏ విధంగా లాభాలు పొందుతున్నారు వీళ్ళు అనే దాని మీద ఒక కమిటీ వేసి ఒకవేళ నష్టం కనుక జరిగితే దేశవ్యాప్తంగా ఆ నష్టాన్ని నిర్మూలించే కోసం రైతుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి రైతు రుణమాఫీ కూడా ఒక కమిటీని మేము వేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కూడా తెలియజేశారు. అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ మీద ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినటువంటి పరిస్థితి లేదు. మరి వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా గ్రామాల్లో పూర్తి స్థాయిగా ఈ వ్యవహారాలన్నింటి కూడా తీసుకెళ్లాలి. మరి వీటి ద్వారానే ప్రజల్లో చైతన్యం వస్తుంది. కనుక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అసెంబ్లీలో కూర్చుంటాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కనుక ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పినటువంటి షర్మిలారెడ్డి గారికి, మరి ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కూడా ముఖ్యంగా ఈ సూచనలన్నీ ఒక పాంప్లెట్ రూపంలో మేము జిల్లా పార్టీ నుంచి కూడా పాంప్లెట్లు ప్రతి మండలానికి కూడా అందిస్తాము. ఆ పాంప్లెట్ అన్నిటి కూడా ఇంటింటికి వెళ్ళి మరి ప్రతి ఇంటిలోని మహిళలకి కానీ విద్యార్థులకు కానీ అందజేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ రాబోయే 2024 ఎన్నికలు అంటే మనకి షెడ్యూల్ కూడా వచ్చింది. ఏప్రిల్ 18వ తారీఖున మనకి నోటిఫికేషన్ ఇస్తారు. మే 13వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అంటే నెల 15 రోజులు టైం ఉంది. ఈ నెల 15 రోజులు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలని, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మేల్ని, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కానీ, రైతుకు కానీ, మహిళకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయో ప్రతి ఇంటికి కూడా మనం తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఈ నెల 15 రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.